అది క్లియర్. అంటే రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఇంత అలాగైతే లేదు కదా. ఎందుకు లేదు? ఆ రోజున ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు వచ్చారు రాజశేఖర రెడ్డికి? ఆ రోజున ఎవరు లేరు, ఒకళ్ళు ఇద్దరు ఉంటారు అంతే. ఇప్పుడు రోజాకి అది వరకు అసలు ఆవిడ కాల్ షీటే లేని రోజు, అట్లాంటి రోజే తర్వాత అవకాశాలు ఎక్కడ దొరికినాయి సినిమాల్లో? ఏది కాంగ్రెస్ లోకి వచ్చాక, కాంగ్రెస్ లోకి రాకముందు ఉన్నాయి, తెలుగుదేశంలో ఉన్నప్పుడు అవకాశాలు ఉన్నాయి, తర్వాత ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు అమ్మాయి ఎవరు మొన్నటిదాకా దివ్యవాణినా ఏవో సినిమాలు వచ్చాయి కదా, ఇప్పుడు పార్టీ మారాక ఏమున్నాయి అమ్మాయికి? అంటే బేసికల్ గానే వైసీపీ మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా సినీ పరిశ్రమ మీద ఆధారపడడమో లేదంటే సినీ పరిశ్రమకు ఒక ప్రత్యేకంగా చూసి ఒక గుర్తింపు ఇవ్వడం చేయకపోవడమే అదే కంటిన్యూ అయిందా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కూడా? మీకు అది రాజశేఖర రెడ్డి అని కాదు, కాంగ్రెస్ వర్సెస్ టీడీపీనే. ఫ్రమ్ ద బిగినింగ్ తెలుగుదేశం ఓన్ చేసుకోవడం బిగిన్ చేసింది ఫిల్మ్ ఇండస్ట్రీ. టీడీపీని మాట అనలేం కదా, అందుకని నేను అంటుంది ఫ్రమ్ ద బిగినింగ్ టీడీపీని ఓన్ చేసుకోవడం ప్రారంభించింది అంటున్నా. ఓన్ చేసుకోవడం ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రారంభించింది, కాంగ్రెస్ ని ఫిల్మ్ ఇండస్ట్రీ ఓన్ చేసుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులు మారిపోతా ఉంటారు, తెలుగుదేశం ప్రాంతీయ పార్టీ ఓ ముఖ్యమంత్రి ఉంటాడు, లేదా అతనే తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. ఇంకోటి, ఇంతవరకు ప్రాంతీయ పార్టీ లేదు ఆంధ్ర ఇన్నాళ్ళు. కాంగ్రెస్ వచ్చేటప్పటికి ఆ జాతీయ పార్టీ ఇలా ఎవరు పట్టించుకోదు. ఇప్పుడు ఈయన్ని తట్టుకోవడానికి ఎన్టీ రామారావుకి వ్యతిరేకంగా సినిమాలు తీసినోడు కృష్ణ ఎంత అవమానాలు పాలయ్యాడు, కంటికి దెబ్బ కూడా తగిలింది అప్పుడే కదా. ఎవరు పట్టించుకున్నారు? కృష్ణకి ఎంతమంది స్పందించారు?